జైలు నుంచి విడుదలైన తరువాత కూడా వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన పంధాను మార్చుకోలేదు. ముఖ్యంగా జలవనరుల శాఖ అధికారులను ఆయన లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మీరు రిటైర్ అయినా సరే వదిలిపెట్టను, లెక్కలన్నీ సరిచేయిస్తాను, మీ ఆస్తులను అమ్మించి మరీ కక్కిస్తాను అంటూ అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో మంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ అధికారులపై ఈ స్థాయిలో విరుచుకుపడటం వెనుక తన అవినీతి బయటపడుతుందనే భయం ఉంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్పడిన భారీ అవినీతిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సోమిరెడ్డి మీడియా సమక్షంలో అసలు పనులే జరగని చోట కోట్లాది రూపాయల బిల్లులు ఎలా డ్రా చేశారో నిరూపించారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇరిగేషన్ పనుల పేరిట సుమారు 150 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలను చూపించారు. నామమాత్రపు పనులు కూడా పూర్తి కాకుండానే ప్రభుత్వ సొమ్మును తన జేబులో వేసుకున్న వైనాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. అయితే సోమిరెడ్డి లేవనెత్తిన సాంకేతిక అంశాలపై గాని చూపించిన సాక్ష్యాధారాలపై కానీ సమాధానం చెప్పలేక కాకాని అధికారులపై ఎదురుదాడికి దిగారు. ఇరిగేషన్ విభాగంలోని ఇన్ఛార్జ్ ఎస్సీ దేశీ నాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డి వంటి అధికారులను భయపెట్టి తన వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. 2022లో మంత్రి పదవి చేపట్టడానికి ముందు రోజే కోర్టులో దొంగలు పడి కాకాని కేసుకు సంబంధించిన కేసు ఫైలు, సాక్ష్యాధారాలు ఎత్తుకు వెళ్లారు. అందరికీ తెలుసు అది చేయించింది కాకాని అని. అధికారం ఉంది కదా అని కోర్టులో సాక్ష్యాధారాలను కూడా మాయం చేయించేంత క్రూరుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు అధికారులను బెదిరించడం ద్వారా తన అవినీతిపై దర్యాప్తు జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి మాఫియా శక్తుల ఆటలు సాగకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన 150 కోట్ల అవినీతిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేయించి కాకానిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.